రాజకీయం అంటే మాకంటే ఎక్కువ మీకే తెలుస్తాయి. పైన ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఇట్లు ఓట్లు వేస్తే రూపాయి వచ్చే కాడ 50 రూపాయలు మన ఊరికి వస్తాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి రేపు వచ్చే ఎలక్షన్లా. ఇక మా మరిది నిలబడ్డాడు, మా పక్కోడు నిలబడ్డాడు, మా కులపాయి నిలబడ్డాడు అని చెప్పి మీరు కాంగ్రెస్ కాకుండా ఇంకో పార్టీ కోటేస్తే నష్టపోయేది ఎవరు? మాకేం కాదు. నష్టం ఆ గ్రామాలలో ఉన్న పేద వాళ్లకు, ఆ గ్రామాల్లో ఉంటున్న వాళ్లకు జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఈ ఊర్లో కాంగ్రెస్ వచ్చినాక సీసీ రోడ్లు పడతా ఉన్నాయి, బ్రహ్మాండంగా చేస్తూ ఉంటున్నాం. ఎస్సీ సప్లాన్ల రోడ్లు ఇస్తా ఉన్నాం, స్కూళ్ళను బాగు చేస్తా ఉన్నాం, పిల్లలకు మంచి చదువు చెప్పిస్తా ఉన్నాం. ఇవన్నీ ఇంకా బాగా చేపియాలంటే మీరు మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకోవాలి, ఆశీర్వదించాలి. అందుకే ఇంతమంది మేము వచ్చి మీకు ఇందిరమ్మ ఇండ్లని ఇవ్వాలనుకుంటా ఉన్నాం. మాకు ఓట్లు వేసినా వేయకున్నా పేదోళ్ళు ఉంటే వాళ్ళకి అన్ని రకాల సంక్షేమ పథకాలు చేయాలి. వాళ్ళని భయపెట్టి బెదిరియొద్దు, ప్రేమగా మన వైపు తీసుకోవాలి. వాళ్ళకి కావాల్సినవి సమకూర్చుకొని మన వైపు తీసుకోవాలి. ఇటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి మళ్ళా ఒక మాట చెప్తున్నా, మీరు ముగ్గు పోసుకున్నారు, చాలా మంది ముహూర్తాలు బాగున్నాయని, కొంతమంది కాగితాలు తీసుకున్నాక చేసుకుంటారు. మీరు ఇల్లు కట్టడం మొదలు పెట్టండి. నాకు తెలిసి మీరు కరెక్ట్గా చేసుకుంటే దసరా లోపల ఇండ్లు అయిపోతాయా? దసరా లోపల కట్టుకోండి. నవరాత్రులు ఉంటాయి, దసరా దుర్గమ్మ దండం పెట్టుకుంటాం మనం. మీ ప్రతి ఒక్కరింటికి గృహప్రవేశానికి మీరు పిలిస్తే నేను వస్తా. పిలుస్తారా? ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి మా అక్కలు చెల్లెళ్ళు ఎంత ముద్దుగా ఇండ్లు కట్టుకుంటారో లేదో చూసి సంతోషపడతా. మా రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాలు చెప్తా. ఇంకా ఎవరికైనా ఇండ్లు రాని వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇస్తా. మీరు సంజాయించుండ్రి. ఎవరికైనా మీ ఊర్లో పక్కన ఇల్లు లేదనుకో, అమ్మా ఈసారి నాకు వచ్చింది, నెక్స్ట్ టైం నీకు ఇప్పిస్తాం, నీకు వస్తుంది అని చెప్పి సంజాయించుండ్రి. అందరికి ఇల్లు ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటది.